రామ్ చరణ్ నాకు కొడుకు లాంటి వాడు, నేనేది కావాలని అనలేదంటున్న అల్లు అరవింద్ గారు. రీసెంట్ గా జరిగిన తండేల్ సినిమా ఈవెంట్ లో అల్లు అరవింద్ గారు చేసిన కామెంట్స్ ఏమైతే ఉన్నాయో ఆ కామెంట్స్ అయితే ప్రతి రామ్ చరణ్ గారి ఫ్యాన్ కి అలాగే మెగా ఫ్యాన్స్ కి అయితే చాలా అంటే చాలా కోపాన్ని అయితే తెప్పించాయి. అయితే ఈ రోజు తండేల్ సినిమాకి సంబంధించిన ఒక ప్రెస్ మీట్ లో ఆయన ఆ కామెంట్స్ పై క్లారిటీ అయితే ఇచ్చాడు. అసలు ఆ రోజు ఈవెంట్ లో ఆయన మాట్లాడిన తర్వాత ఆయనపై ఉన్న ఎలిగేషన్ ఏంటంటే దిల్ రాజు గారిని ఆహ్వానిస్తూ రామ్ చరణ్ గారిని అలాగే గేమ్ చేంజర్ సినిమాని తక్కువ చేసి మాట్లాడాడు అనేది ఇక్కడ మెయిన్ ఎలిగేషన్ అనమాట. అసలు యాక్చువల్ గా చెప్పాలంటే ఆయన మాట్లాడిన మాటలు విన్న తర్వాత ప్రతి ఒక్కరికి కూడా అలాగే అనిపిస్తుంది. అసలు ఆయన ఏం మాట్లాడాడో మనందరికీ తెలిసిందే. ఒక సినిమాని ఎలా దింపి ఒక సినిమాని అలా లేపి ఇంక వారంలో చాలా అంటే చాలా చేశారు దిల్ రాజు గారు అని ఆయన అయితే ఆ విధంగా అయితే మాట్లాడాడు. మాట్లాడిన తర్వాత ఆ దింపిన సినిమా రామ్ చరణ్ గారిదే అని ఆయనకి ఐడియా ఉండదా, తెలిసే మాట్లాడాడు అని ఇప్పుడు మెగా ఫ్యాన్స్ అయితే ఆయన అయితే చాలా అంటే చాలా దారుణంగా అయితే ట్రోల్ అయితే చేశారు. దానికి తోడు అది అయిన తర్వాత ఇదే తండేల్ సినిమా ఇంకొక ప్రెస్ మీట్ లో ఒక సీనియర్ విలేకర్ అయితే క్వశ్చన్ అయితే అడిగాడు దీనికి సంబంధించి, అసలు అలా ఎందుకు కామెంట్స్ చేశారని సంథింగ్ అలా అయితే అడిగితే అల్లు అరవింద్ గారు అప్పుడే దీనిపై క్లారిటీ ఇచ్చేసి ఉంటే అసలు విషయం ఎంత దూరం అయితే వచ్చేది కాదు. ఫ్యాన్స్ కూడా దీన్ని ఇన్ని రోజులు అయితే సాగదీసేవాళ్ళు కాదేమో. ఆయన అప్పుడు అడిగిన తర్వాత వెంటనే సమాధానం చెప్పకుండా నో కామెంట్స్ అని చెప్పి దాన్ని అయితే దాటేసి చక్క హ్యాపీగా నవ్వుకుంటూ అయితే వెళ్ళిపోయాడు. అది చూసిన తర్వాత ఫ్యాన్స్ కి అయితే ఇంకా మండింది. ఆయన కావాలనే పని కట్టుకుని రామ్ చరణ్ గారిని తగ్గించడానికే అలా మాట్లాడాడు అని ఫ్యాన్స్ అయితే ఫిక్స్ అయిపోయి విషయం ఎంత ముదిరిన తర్వాత ఆయనకి మరి ఈ రోజు ఎవరో చెప్పినట్టు ఉన్నారు ఇది ఎంత సీరియస్ ఇష్యూ అయిందని. చెప్పిన తర్వాత ఆయన అయితే ఈరోజు దానిపై అయితే క్లారిటీ అయితే ఇచ్చాడు. ఆయన ఏం చెప్పాడంటే రామ్ చరణ్ నాకు కొడుకు లాంటి వాడు, రామ్ చరణ్ నాకు ఒక్కగాను ఒక్క మేనల్లుడు, అలాగే నేను రామ్ చరణ్ గారికి ఒకే ఒక్క మేనమామనే, కాబట్టి మా ఇద్దరి మధ్య ఎక్సలెంట్ రిలేషన్ అయితే ఉందని, కాబట్టి దాన్ని తప్పుగా చూడొద్దని ఆయన అయితే చెప్పాడు. అసలు ఆ కామెంట్స్ ఎందుకు చేయాల్సి వచ్చిందంటే ఒకే వారంలో దిల్ రాజు గారి కష్టాలని నష్టాలని అన్నిటినీ కలిపి ఒకే వారంలో చూసేశాడు అని చెప్పడానికి ఆ విధంగా అయితే మాట్లాడానని అరవింద్ గారు అయితే చెప్పాడు. అలా మాట్లాడిన తర్వాత ఆలోచిస్తే అనవసరంగా తప్పు మాట్లాడానా అనిపించిందంట అరవింద్ గారికి. దానిపై అయితే ఈ రోజు అయితే క్లారిటీ అయితే ఇచ్చాడు. ఎప్పుడైనా సరే ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ అనమాట. ఈ మాట నేను ఎందుకంటున్నానంటే ఆల్రెడీ అల్లు అరవింద్ గారికి ఈ విషయంపై క్లారిటీ ఇవ్వడానికి మధ్యలో ఒక ఈవెంట్ ద్వారా అయితే ఆయనకైతే అవకాశం అయితే వచ్చింది. ఆ రోజున ఆ విలేకరు అడిగిన తర్వాత ఆ ప్రశ్నకి ఆ రోజే ఈ రోజు చెప్పిన సమాధానం చెప్పేసి ఉంటే విషయం ఎంత దూరం అయితే వచ్చేది కాదు. ఫ్యాన్స్ కూడా మిమ్మల్ని ఈ విధంగా ట్రోలింగ్ అయితే చేసే వాళ్ళు అయితే కాదు. దానికి తోడు తండేల్ సినిమా ఈవెంట్ లో ఈ కామెంట్స్ చేసిన తర్వాత మరొక ఇంటర్వ్యూలో అరవింద్ గారు చేసిన వ్యాఖ్యలు కూడా చాలా అంటే చాలా కాంట్రవర్సీ అయితే అయ్యాయి. ఆయన ఏమన్నాడంటే చిరుత సినిమా చాలా యావరేజ్ గా పర్ఫామ్ చేసిందని, దాని తర్వాత రాజమౌళి గారిని కలిసి మరి ఎలా అయినా నా మేనల్లుడికి హిట్ ఇవ్వాలని మగధీర సినిమా చేశానని ఈ విధంగా అయితే ఆయన అయితే కామెంట్స్ అయితే చేశాడు. ఇక్కడ అందరికీ అర్థం కాని విషయం ఏంటంటే చిరుత సినిమా యావరేజ్ సినిమా కాదు, చాలా అంటే చాలా పెద్ద హిట్ అయిన సినిమా. ఆ రోజుల్లో 25 కోట్లకు పైగా షేర్ కలెక్ట్ చేసిన సినిమా. ఇంకా చెప్పాలంటే చాలా చోట్ల ఆల్ టైమ్ రికార్డ్ క్రియేట్ చేసిన సినిమా. ఇంకా చెప్పాలంటే టాప్ 8 టాప్ 7 అప్పట్లో అది. ఇంకా చెప్పాలంటే పూరి జగన్నాథ్ గారు అంతకుముందు సినిమా దేశముద్రు సినిమా బ్లాక్ బస్టర్ సినిమా కదా. దేశముద్రు సినిమా కంటే చిరుత సినిమాకి ఎక్కువ కలెక్షన్స్ అయితే వచ్చాయి. అప్పుడు చిరుత సినిమా ఏ విధంగా యావరేజ్ అయ్యింది? ఈ విధంగా అల్లు అరవింద్ గారు తెలుసో తెలియక వరుస పెట్టి సిరీస్ ఆఫ్ ఈవెంట్స్ లో రామ్ చరణ్ గారి సినిమాల గురించి తక్కువ చేసి మాట్లాడటం అనేది ఫ్యాన్స్ కి అయితే అస్సలు నచ్చలేదు. కాబట్టి వాళ్ళైతే ట్రోలింగ్ అయితే చేశారు. అసలు మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే అల్లు అరవింద్ గారు అనేవాడు ఒక పబ్లిక్ ఫిగర్ అనమాట. ఒక ఇన్ఫ్లుయెన్స్ చేసే పొజిషన్లో అయితే ఆయన అయితే ఉన్నాడు. నిజంగా ఆయన సినిమాలు కావచ్చు, ఆయన బిజినెస్ మైండ్ కావచ్చు, చాలా మంది చాలా రకాలుగా అయితే ఇన్స్పిరేషన్ గా అయితే తీసుకుంటారు. కాబట్టి అలాంటి వ్యక్తులు ఒక కామెంట్ పాస్ చేసే ముందు అది కూడా మీరే అన్నారు నా కొడుకు లాంటి వాడు నా మేనల్లుడు అని. కాబట్టి ఇలాంటి సెన్సిటివ్ ఇష్యూస్ మీద మాట్లాడేటప్పుడు 1కి 100 సార్లు అయితే ఆలోచించి అయితే మాట్లాడాలి. లేకపోతే ఇలాగే ఇంకొక ప్రెస్ మీట్ అయితే పెట్టుకుని సారీ చెప్పాల్సి వస్తుంది. సరే, మరి ఇంక లాస్ట్ లో దీనిపై మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. అలాగే నా ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.